జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి మీరు తయారున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఇట్లా చెట్లు నాటంగానే సిద్దిపేటలా వాన సార్ని పిలిస్తే తప్పక పడుతుంది మీ తానా. మూలకు పడ్డ ముగ్గురి పోట్వలు, ముంగటబడి ఊడవీకిన పెద్దలు, ఎల్కేజీ చదువులు, డబల్ పీజీ కొలువులు, పబ్లిక్ కి చెప్తున్నారు మీదికెళ్ళి సుద్దులు. తీపి తగ్గిన తిరుపతి ప్రసాదం, దొరికినోళ్లకు అదే మా భాగ్యం. సత్తి దిగిండు సెల్ఫిస్ట్ పోట్వలు. అరే ఇవాళ దిగాలక, ఇవాళ జల్ది దిగి మళ్ళీ నా ముఖం పుస్తకంలో పెట్టుకోవాలి. నేను నిన్న చెప్పిన కదా, ఊరూరు అందరు చెట్లు పెడితే వాతావరణం రిమోటు మన చేతులలోనే ఉంటదని. నిన్నటి సంది మీ దాంట్లో ఎంతమంది చెట్లు పెట్టినరో తెలియదు కానీ సీఎం సార్ అయితే కాళ్లకు గిరికలు కట్టుకునే తిరుగుతున్నాడు చెట్లను నాటేందుకు. సొంతూరు సిద్దిపేటల చెట్లను నాటేందుకు పోయి అవ్వల్ దర్జా ఆఫర్ ఇచ్చింది ఆ ఊరోళ్లకు. ఇలా పొద్దుగాల బయలుదేరే ముందు ఒక ఆయన అడిగిండు నన్ను, యాడికి పోతున్నావు కేసీఆర్ అని అడిగిండు. సిద్దిపేట పోతున్నాయా మా ఊరికి అని చెప్పాను. ఏం పని మీద పోతున్నావు మీ ఊరికి అన్నాడు. అంటే చెట్లు నాటడానికి పోతున్నా అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే, సిద్దిపేట నర్సరీలో పుట్టిన మొక్కనే ఇలా మొత్తం తెలంగాణకు చెట్టు అయి నీడిస్తాంది, మళ్ళీ సిద్దిపేటలో నువ్వు కొత్తగా మొక్క నాటేది ఏంది, వేరే ఊరికాడ నాటు అని చెప్పిండు. నేను ఈ సిద్దిపేట నర్సరీలో మొలిసిన మొక్కను. గీ బంగారు మాటలు గాల్లే కలిసిపోకుండా సెల్ ఫోన్లలో నింపి పెట్టుకున్నారు సిద్దిపేట పబ్లిక్ ఖుషితోని. మొక్కలు నాటినాక సీఎం సారు సొంతూరు జనం మీద వరాల వాన గుమ్మరిచ్చిండు. కాళేశ్వరం పథకానికి నేను శంకుస్థాపన చేస్తా ఉన్నా. నిన్న మా భార్య జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆమె పోయినప్పుడు ఎప్పుడో మొక్కిందట, మా తెలంగాణ వస్తే స్వామి నీకు బంగారు కిరీటం చేయిస్తా అని. ఆ బంగారు కిరీటం ఆయన నెత్తిన పెట్టి, గవర్నమెంట్ నుంచి కాదు మా ఇంటి పైసలతో పెట్టి ఆ స్వామికి దండం పెట్టి, మాకు నీళ్లు తొందరగా ఈ దేవుడాన్ని మొక్కి వద్దాం, ఆ గోదావరి నీళ్లతోని మా ఆడబిడ్డల యొక్క మా అక్క చెల్లెళ్ళ పాదాలు కడుగుతా. మూడంటే మూడేండ్లాగుండ్రి, సిద్దిపేటలో కూడా గోదావరి పుష్కరాలు చేసుకోవచ్చు. ఆడికే ఒడిచిపోలే, సీఎం సారు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చిండు. సిద్దిపేటకు రైలు రావాలి, దబన అడుగుమంటే హరీష్ విమానం కూడా రావాలంటాడు. ఇక విమానాల డిపో తప్ప సిద్దిపేటకు ఏం కావాలో గవన్నీ చేస్తాడు. కాకుంటే పబ్లిక్ అయితే మొక్కలు పెట్టాలని షరతు పెట్టి కరీంనగర్ కొయ్యిండు గిదే పని మీద. ఎవ్వల ఊర్లో 40,000 కంటే తక్కువ బతుకుతాయో ఆ సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరు రాజీనామా పెట్టాలి. చూడుండ్రి, అడవి మంత్రి జోగు రామన్న, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్లు చెట్ల టోపీలు పెట్టుకొని తెలంగాణకు పచ్చదండ పథకాన్ని ఎట్లా ప్రచారం చేస్తున్నారో. ఎద్దడుగుల 7 గుణాలుంటాయి. ఏలుబడి చేసే లీడర్లకు 7 దోషాలుంటాయి. నేనేం ఉత్తగంటలేనికి ముచ్చట, రోజుకో తీర్ల బయటపడుతున్న లీడర్ల భాగోతం చూస్తుంటే గిట్లనే అనిపిస్తుంది. చిన్నోళ్ళు కాదు, పెద్ద పెద్ద లీడర్లది కూడా గిదే పరిస్థితి. తప్పులు చేయమని ప్రమాణం చేసినోళ్ళు తప్పుడు పద్ధతిలో ఏం చేస్తున్నారో చూడుండ్రి. ఆనాకాలంలో ఉషిర్లు బయటకొచ్చినట్టు లీడర్ల దొంగ చదువు కాయిదాలన్నీ బయటకొస్తున్నాయి. కేజ్రీ సార్ చీపురు కట్టకు దొంగ చదువుల చెదలు పట్టింది. షీపురుపుల్ల ఎమ్మెల్యే బావనగౌర్ అనే గీ మేడం ఎలక్షన్ల సంఘానికి చూపెట్టిన కాయిదాలు దొంగయట. చదివింది 12వ తరగతి అయితే డిగ్రీల చరిత్ర పాఠాలు చదివినా అని కాయిదాలు చూపెడితే కేసు కోర్టు దాకా పోయింది. ఢిల్లీ పబ్లిక్ కి న్యాయం చెప్పే న్యాయశాఖ మంత్రి తోమర్ సారు దొంగ చదువు కాయిదాలు పెట్టి పోలీసులకు దొరికిండు. చీపురు పార్టీలకెళ్ళి ఇద్దరెళ్తే ఇక పువ్వు గుర్తుల చదువులలో నడుస్తున్నది గీ కమలమ్మ మీద. సెంటర్ సర్కార్ల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మేడం ఏం చదివిందో ఆమెకే తెలియదు. ఓ పారి కంపెనీల లెక్కల చదువు చదివినా అంటది, ఇంకో పారి చరిత్ర చదివినా అంటది. పెద్ద పెద్ద లీడర్లు కేంద్ర మంత్రుల తాన్నే చదువు కాగితాలు దొంగై ఉంటే ఈ వీళ్ళు పబ్లిక్ కి ఏం నీతి చెప్తారు, ఏం న్యాయం చేస్తారు? కానీ లీడర్లు ఎందుకైనా మంచిది మీ చదువు సర్టిఫికెట్లను ఓ పారి చెక్ చేసుకోండి, లేకుంటే మీరు కూడా ఎన్నడన్నా గిట్లనే బజాట్ల పడే కథ అవుతుంది. దసరాకో దివిలికో మనం ఇల్లును మొత్తం దులుపుతాం.
అక్కిరకలేని వస్తువులు, శినిగిపోయిన బొంతలు, తూటుపడ్డ గిన్నెలు బయట వారేస్తాం. ఖరాబైన పోట్వలు కూడా గోడ మీదకి వెళ్ళి ఊడవిక్తాం. అంటేంది? వాటితోని మన అక్కిర తీరినట్టు లెక్క. అంటే అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇగో సేమ్ టు సేమ్ ఇప్పుడు గాంధీ భవన్లో కూడా గసొంటి పనోటి జరిగింది. గదేందో చూడుండ్రి. ఏమంటే ధర్మపురి సీనన్న గాంధీ భవన్కు మళ్ళా రానని కారెక్కి పోయిండో ఇక చెయ్యి గుర్తోళ్ళు ఆయన గుర్తులు చేరిపేసే పని మీద ఉన్నారు. ఇప్పుడు మనల్ని కాదని పోయిన వాళ్ళ పోటోలు మన ఆఫీసులు ఎందుకు ఉండాలని ఉడవీకే ఉపాయం చేస్తున్నారు. అఖండ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా పీసీసీ కొలువులు చేసిన వాళ్ళ ఫోటోలు పెడతారు మన గాంధీ భవన్లో వర్షేమటి. ఈ గోడ మీద ఫోటోలు ఉన్న కేకే సారు ఎన్నడో కారెక్కిండు. గమొన్న ఉత్తరాంధ్ర సత్యనారాయణ సారు సల్లగాలి కోసం పంక పార్టీలో చేరికయిండు. ఇట్లా పెద్ద పెద్ద కొలువులు తీసుకొని ఆఖరికి పార్టీకి సున్నం పెట్టిన వాళ్ళ ఫోటోలు మన ఆఫీసులో పెట్టుకొని మురవాళ్ళ అని కోపంతో తీసి బయటేస్తున్నారు. బిల్కుల్ నేనే తీసేస్తా ఇప్పుడు. అది కూడా కష్టకాలం ఉన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బొమ్మలు తీసేయాలి. ఇది మంచి సజెషను. ఈ సాంప్రదాయం అన్ని జిల్లాలలో జరగాలనేది నా ఉద్దేశం. కానీ చెయ్యి గుర్తు సాలరు గిసొంటోళ్ళ ఫోటోలు ఎందుకు కూడా వీకాలే, అట్లనే ఉండనియాలే. కొత్తోళ్ళు ఎవరని వచ్చి ఇంకా వీళ్ళు ఎవరని అడిగితే పిసిసి అధ్యక్షులను వేసిన మంత్రి కొలువులు ఇచ్చిన ఆపతి కాలంలో పార్టీని నడిచెలరం ముంచినరని ఘనంగా చెప్పుకోవచ్చు. పార్టీ మారితే ఫోటోలు తీసేస్తామని కూడా ముందుగానే వీళ్ళకి చెప్పలేదు కాబట్టి ఇదివరకు సంధి కొత్తగా పిసిసి అధ్యక్షుల ప్రమాణం చేసేటప్పుడు భవిష్యత్తులో నేను పార్టీ మారితే నా ఫోటోను ఆఫీసులోకి వెళ్ళి తీసేయచ్చు అని కాగితం రాపించి సంతకం తీసుకోండి సారు. మన రాష్ట్రంలోనే పెద్ద వినాయకుణ్ణి ఏడ నిలబెడతారు? ఖైరతాబాద్ అంటున్నారులే, అందరికి ఎరికే కదా. మరి ఈసారి ఖైరతాబాద్ వినాయకుణ్ణి ఎసొంటి రూపంలో నిలబెట్టబోతున్నారో తెలుసుకోవాలని ఉందా? చెప్పాలా? ముచ్చటినుండ్రి. ఈ తాప ఖైరతాబాద్ గణపతి కిట్లుంటాడు. 59 అడుగుల ఎత్తు, 26 అడుగుల ఎడల్పుతోని త్రిశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులకు కనిపించబోతున్నాడు. గణేష్ మహారాజు నిలబడుంటే ఓ దిక్కు లచ్చిందేవి, ఇంకో దిక్కు సరస్వతమ్మ ఉంటారు. అంటే ఈ వినాయకుణ్ణి దర్శనం చేసుకుంటే లక్ష్మి కలుగుతుంది, చదువస్తుంది అన్నట్టు. కుడి బాజుకు గజేంద్ర మోక్షం, ఎడమ బాజుకు వరంగల్ భద్రకాళి తల్లి ఉంటారు. బొమ్మలే గింత ముద్దుకుంటే పురాగా తయారై రంగులేసినాక చూస్తే ఆడికెళ్ళి కదల బుద్ధి కాదు కావచ్చు. చవితి పండగ దగ్గరకు వస్తున్నది కాబట్టి గణపతి విగ్రహం తయారు చేసే పని కూడా జోర్మీనే నడుస్తున్నది. పెద్ద పెద్ద సలాకలు, ఇన్పరాడ్లు నిలబెట్టి ఎల్డింగ్ పనులు చేస్తున్నారు శిల్పులు. ఎప్పట్లెక్కనే పెద్ద లడ్డూను తయారు చేపిస్తున్నారట. ఇప్పటికైతే ఖైరతాబాద్ గణపతి ముచ్చట్లు ఇంతే. విగ్రహం ఇంకెట్లా తయారు చేస్తున్నారో మళ్ళీ పరి చూపిస్తాం. తిరుపతి పోతే ఎంకన్న దేవుని తర్వాత అందరు ఇష్టపడేది దేన్నుల్లా? తిరుపతి లడ్డూనే కదా. తిరుపతి పోయేస్తే ఏయ్ నువ్వు గుండెందుకు కొట్టించుకోలేదు అని ఎవ్వరు అడగరు. లడ్డు ప్రసాదం తెచ్చినవా అని మాత్రం చాలా మంది అడుగుతారు. తిరుపతి దేవుని లడ్డు అంటే గంత ఇష్టం ఉంటుంది అందరికి. తిరుపతికి పోయి వచ్చినామని చెప్పుకుంటందుకు తీయటి లడ్డే తీపి గుర్తు. ముత్యమంతైనా సరే ఎంకన్న లడ్డును కండ్లకు అద్దుకొని నోట్లేసుకుంటే నోరంతా తీపైతుంది. ఒక్కలమే 2 లడ్డులు తింటే కానీ కుతిదీరది. అంటే గంత రుచి ఉంటుంది అన్నట్టు తిరుపతి లడ్డు. కానీ ఈ నడుమ మున్పట్లెక్క రుచి కొడతలేవట. డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ అని పెడితే దానికి ఫోన్ చేసిన వాళ్ళంతా లడ్డుల గురించి గిదే ముచ్చట చెప్పిండ్రట ఆఫీసర్లకు. మందం మంచిగానే ఉన్నది కానీ నాలుకకు రుచి కొడతలేదని ఫిర్యాదు అయినరు. కరెక్టే కావచ్చు, ఎందుకంటే మొన్న విజయవాడలో దొరికిన కల్తీ నెయ్యిని ఎంకన్న లడ్డులల్లో వాడుతున్నారని తేలింది. గట్లనే శనగపిండి కూడా అగ్వ తెచ్చి కలుపుతున్నారని బయటపడ్డది. మరి చక్కెర జీడిపప్పు యాలకులన్నా మంచి తెస్తున్నారో లేదో కానీ ఆఫీసర్లు ఎంకన్నా కామ్దాన్ తక్కువనా కల్తీ సౌదులదేను. పోయిన నెలల 15 లక్షల మంది నెత్తెంటికెళ్ళిస్తే వాటి నర్రాసు పెడతానైతే ఏం తక్కువ 14 కోట్ల ఆమ్దాన్ వచ్చింది. గా పైసలు పెట్టన్నా మంచి సౌదాలు దేన్రి సార్లు. దునియాల ఎంకన్నలు అడ్డుకున్న పేరును కాపాడుండ్రి. అమ్మో, ఇయ్యాల రేపట్ల మా సత్తిని పలకరిద్దామంటేనే నాకు కాళ్ళు చేతులు అనుకుతున్నాయిలా. కానీ తప్పదు కదా పిలుచుడు. పిలుస్తా. తమ్మి సత్తి, సత్తి. పెట్టాలి చెట్టు పట్నం మొత్తం అడవి చేస్తా. చెట్టు పెట్టి హైదరాబాద్ అంతా అడవి లేక కావాలి. అడ్రస్ కూడా దొరకదు. ఉన్నది
ఏళ్ళు వచ్చినాయా ఏళ్ళు రాలేవు ఇంకా మంచి పెరగాలి తమ్మి బండ మీద చెట్టు నాటుకున్నావు, అది పెరుగుతుందా ఇంతకు? నాకు తెలియదా బిత్తర్ సాఫీట్ రక్క రాగి చెట్టు రాయి మీదనే పెరుగుతుంది. అన్నా రాగి చెట్టు అంటే రాయి మీద పెరుగుతుందా? దేవుడా, నల్లగున్నది నాకు నా ముఖము. నాయన గదం పెరిగింది. ఏంది తమ్మి ఏమైంది? ఆ పోటలేంది, ఈ చెట్లు పెట్టుడేంది? సెల్ఫీస్ట్ ఫోటోక నువ్వు కూడా ఫన్ లీగల పడుతుందా? ఇద్దరం దిగరం దా. ఏంది గట్ల దిగితే ఇయ్యాల వస్తుందా పోట్వా? అరే ఇయ్యాలని దిగాలక ఇయ్యాల జల్దీ దిగి మళ్ళీ నా ముఖం పుస్తకంలో పెట్టుకోవాలి. నీ ముఖం పుస్తకమా? ఓహో ఫేస్బుక్ నేనా నువ్వు అనేది? అక్క జరసేపు ఆగు, ఒక్క నిమిషం ముందు. హీరో దిగాలి. శతకాల ఫోటో దిగుతుంటే గవ్వాసన వచ్చినా కూడా అట్లనే ముఖం పుస్తకంలో పెడితే మస్తు మంది లేకులు కొడతారు. మళ్ళీ కేసీఆర్ సార్ చూసింది అనుకో పైతులు ఇస్తారు. ఆగో మళ్ళేం చేస్తున్నావు తమ్మి? అరే శతకాల సెల్ఫీస్ట్ ఫోటో అక్క. అయ్యో తమ్మి, నీకు ఈ సెల్ఫీ పోట్ వల్ల పిస పట్టిందేంది తమ్మి? అక్క సెల్ఫీస్ట్ ఫోటో అంటే ఏంటిది అనుకుంటున్నావు నువ్వు? మజాక్ చేస్తున్నావు అక్క నువ్వు. అబ్బో ఏంటి తమ్మి, నాకు తెలియదు చెప్పవా? సెల్ఫీస్ట్ ఫోటో దిగితే పుణ్యం వస్తుంది అక్క. మళ్ళీ సెల్ఫీస్ట్ ఫోటో దిగితే ₹1,00,000 కూడా వస్తాయి. మళ్ళీ సెల్ఫీస్ట్ ఫోటో దిగి ముఖం పుస్తకంలో పెట్టినాం అనుకో 1,00,000 లైకులు, మళ్ళీ మస్తు సిమెంట్లు వస్తాయి. సిమెంట్లు కాదు కామెంట్లు. ₹1,00,000 ఎందుకు వస్తాయి తమ్మి? మొన్న మోడీ సార్ ఏమన్నాడు? బిడ్డతో ఫోటో దిగి పంపితే ₹1,00,000 ఇస్తాను లేడా. నాకేమో బిడ్డ లేక ఫోటో దిగలే కానీ బిడ్డ ఉంటేనా ₹1,00,000 నాకే వస్తుంది. మరి పుణ్యం ఎడికెళ్ళి వస్తుంది? గోదావరి ఉష్కరాలు ఉన్నాయి కదా అక్క. మళ్ళీ గోదావరి ఉష్కరాలల్లా ఈ ఫోన్ పట్టుకొని గిమ్మున దుంకి సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి పెట్టుకున్నాం అనుకో మస్తు పుణ్యం వస్తుంది. మళ్ళీ చంద్రాలు సార్ చెప్పలేరా మొన్న నీళ్ళల్లో దుంకి సెల్ఫీ పోటోలు దిగితే గా ఫోన్ ఉంటుందా? పోటోలు వస్తాయా అసలు? కొరకు కాయరంలో పెట్టుకొని మంచిగా గోట్ల అట్లా మంచిగా దుంకినాం అనుకో ఫుల్ పుణ్యం వస్తుందాక. దేవుడా, నీతో నాకు వశపడతలేదు తమ్మి. లోకమంతా దొంకల కోతే నువ్వేమో లోకలకో. ఆడ రాసమంతానేమో సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి లొల్లి పెట్టుకుంటే నువ్వేమో అదేంటిది ఇదేంటిది అంటున్నావు. అవును తమ్మి, నీకు తెలిసినంత నాకు తెలిస్తే అమెరికాకు ప్రెసిడెంట్ ఎప్పుడో అయ్యేదాన్ని. నువ్వు తెలివితో అమెరికాకు సర్పంచ్ కూడా కావాక. మొన్న కేటీఆర్ సార్ చెప్పలేడా మరి మొలకలు పెట్టుకుంటా సెల్ఫీస్ట్ ఫోటోలు దిగుంటాంట అని. అవును, వాళ్ళందరూ మంచి పని చేసి సెల్ఫీ ఫోటో పెట్టుకోమని చెప్పిండ్రు. నువ్వేం చెప్తున్నావు ఇట్లా ఫోటోలు దిగి? నేను కూడా మంచిగానే చేస్తాక. ఇగో చెత్తకాడ దిగితేనేమో సోమేశ్వరం సార్ చూస్తాడు, మళ్ళీ చెట్ల పక్కకు దిగితేనేమో కేటీఆర్ సార్ చూస్తాడు, మళ్ళీ బిడ్డతో దిగితే మోడీ సార్ చూస్తాడు, గుండుతో దిగితేనేమో సత్యగారు చూస్తాడు. గుండుతో దిగితే లాభమా? అదేట్లా? ఇగో గుండు అనుకోక మళ్ళీ కొబ్బరి నూనె తప్పే నువ్వేనా ఖర్చు తప్పే ఎంత టైం సేవింగ్ అవుతుందాక. అమ్మో నా గుండుతో కూడా ఒక సెల్ఫీస్ట్ ఫోటో దిగాలి. ఈ సెల్ఫీ ఫోటోల పిస ఎంత పట్టిందంటే దుబాయ్ లో ఓ పోరగాడాల తాత శవం ముంగట సెల్ఫీ దిగి దాన్ని ఫేస్బుక్ లో పెట్టుకున్నాడులా. గలీజ్ ఏందో గమ్మత్ ఏందో తెలవకుంటైంది గీ సెల్ఫీలు చేయబట్టి. పొద్దుగాలడ్సండి మన చెర్లపల్లి జైలు గురించి ఢిల్లీ లెవెల్లా ఇంగ్లీష్ ఛానళ్లు వార్తలేస్తున్నాయి. యాసిన్ బత్కల్ అనే ఉగ్రవాది జైలు గోడలు వలగొట్టి బయటకొస్తా అని ఇంటోళ్ళతోని సెల్ ఫోన్లో మాట్లాడిండని. ఎమ్మటే పెద్ద పోలీసార్లంతా జైలు కాడికొచ్చి సెల్ ఫోన్ కోసం మొత్తం దేవులా అన్న ఏం దొరకలేదట. గిదే ముచ్చట చెప్పేటందుకు ఇలేకర్లను పిలిచి డిఐజీ నరసింహం సార్ ఏదో చెప్తున్నాడు. ఇందండి రండి. అబ్బో యాసిన్ భక్తలు అనేటోడు మామూలోడు కాదు. దిల్సుఖ్ నగర్ కాడ పెట్టిన బాంబు కేసులా ఈయన కూడా ఉన్నాడు. ఎందుకైనా మంచిదని జైలు చుట్టూ బందోబస్తు పెంచినాం, సీమ కూడా లోపలికి రాకుండా చేసినాం అని చెప్తున్నాడు పెద్ద సారు. కానీ పక్క పొంటి సార్ ఏదో చేస్తున్నాడు. ఇటువంటి సెల్ ఫోన్ వచ్చినప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా పాత రోజులలో మీరు ఎప్పుడు అబ్బా సారు కేసు గురించి తెలంగాణ ఎంత ఆలోచన చేసిండో ఏందో. కళ్ళు చూడు ఎంత ఆగబడదామని ఆగుతలేవు. అవి పక్క పొంటి మనిషి ఏం పట్టించుకోకుండా స్పీచ్ దంచుతూనే ఉన్నాడు. చొచ్చొచ్చొచ్చొచ్చో సారుకో నులకవంచం అన్న దేకపోయినరు అయ్యలు. ఎట్లున్నది సారు నిద్రాసనం? ఈ 4వ సింహం పేరు రాజా మహేష్. షెర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సార్ ఈయనే. అంటే మొత్తం జైలుకు 2వ పెద్ద పోలీసు అన్నట్టు. మరి లోపట సీమ చిటుక్కుమన్నా దోమ దొడ్డుగైనా కనిపెట్టాల్సిన మనిషి ఉగ్రవాది గురించి మాట్లాడుతుంటే ఎంత మంచిగా ఆలోచన చేస్తున్నాడో కదా. ఇంతంత
పూట బీరకాయకు అర్ధశేరు మసాలా అంటే గిదే, పోయేది బారానా, వచ్చేది షారానా. ఇగో ఆఫీసర్లు చేస్తున్న పనోటి కూడా గిట్లనే ఉన్నది. మరి చెప్పేటోళ్ళు లేక వీళ్ళు ఇట్లా ఖర్చు పెడుతున్నారో తెలియక ఖర్చు పెడుతున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే పావుల పనికి రూపాయి ఖర్చు పెడుతున్నారు. ఓ చిత్రమున్నది ముచ్చట. సారా నా కోడికి బాగా నెచ్చమేస్తుంది అంటాను మా నాయన మంతుంటే గీసోంటి కచేరు ఉన్నది అనుకునేటోని, కానీ మన దేశంలో పైసలు తయారు చేసేటోళ్ళు గట్లనే చేస్తున్నారంట. మన ఒక్క రూపాయి నోటు ఉంటుంది కదా, దాన్ని తయారు చేయాలంటే రూపాయి మీద 14 పైసలు ఎక్కువనే అవుతున్నాయంట. ఎంత గమ్మత్తున్నది కదా ఈ ముచ్చట. 10 రూపాయలు ఖర్చు పెట్టి కుందం తయారు చేసి 9 రూపాయలకు అమ్మినట్లేదు ఈ ఖాత. నాయం సొంటి ఈ గ్రమ్మంతులుగా పైసలు ముద్రించే బ్యాంకు వాళ్ళ తన లేరు కావచ్చు. 20 ఏళ్ళ కింద గిట్లనే ఖర్చు పెరుగుతున్నదంట అని లోట్లు తయారు చేసుడు బంధు పెట్టింది, కానీ గిఫ్ట్ మళ్ళా తెరుస్తున్నారు. ఈ ముచ్చట ఇంటుంటే నాకు ఒకటి ఆడికొచ్చింది, ఎవరికి చెప్పకుంది. గదేందంటే రూపాయి 14 పైసలు ఖర్చు పెట్టి 1 రూపాయి నోట్ తయారు చేస్తున్నారు కదా, మరి 1000 రూపాయలకి ఎంత ఖర్చు అవుతుంది? ఏవో 4-5 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత కాదనుకుంటే 10 రూపాయలు అనుకోరారుంది. మరి 15 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు నోట్ ఎవరాన్ని ఇస్తారా? అమ్ముతారా? అమ్మితే మంచిగుండు, నేను 4-5 కొనుక్కుందును. అబ్బో మస్తు గమ్మత్ ముచ్చట దొరకవచ్చినా కదా. చూసింది కదా ఎగివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.